ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువదీకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, భక్తుడైనటువంటి మోషే యెహోషువతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే 120 ఏండ్లు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇశ్రాయేలును మోషే తదనంతరము నడిపించేదానికి దేవుడు యెహోషువను సిద్ధపరిచి ఉంటున్నాడు. మరి యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు నాయకుడుగా దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉంటున్నాడు. మరి అటువంటి సందర్భంలో మరి మోషే యెహోషువతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. 6వ వచనంలో మనం గమనించినట్లయితే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. మరి ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను మోషే ద్వారా బయటికి నడిపించాడో, 40 సంవత్సరములు అరణ్యవాసంలో, అరణ్య యాత్రలో దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, ఏ రీతిగా అద్భుత కార్యాలను చేశాడు, ఏ రీతిగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేశాడు, మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మోషే ముసలివాడై ఉంటున్నాడు. 120 సంవత్సరముల వయసులో మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటనగా ఆ యోర్దాను నది దాటకూడదు అని దేవుడు మోషేకు సెలవిచ్చి ఉంటున్నాడు. అందును బట్టి మరి ముసలితనములో చివరి దినాల్లో మరి ఇశ్రాయేలుకి నాయకుడిగా మరి యెహోషువను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మరి మోషే యెహోషువతో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును అని ఒక వాగ్దానాన్ని, ఒక అభయాన్ని మరి మోషే యెహోషువకు ఇస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు మోషేకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అదే రీతిగా మరి యెహోషువకు కూడా తోడుగా ఉంటున్నాడు. మరి ఒకవేళ యెహోషువ భయపడుతూ ఉండవచ్చు, ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు మరి లోబడినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. మరి మోషేని పైనే సనుక్కున్నారు, దేవుని పైన సనుక్కున్నారు. మరి అటువంటి ప్రజలను నేను ఏ రీతిగా నడిపించగలను, ఏ రీతిగా వారిని మరి ఆ యొక్క కానానికి నడిపించగలను అని ఒకవేళ భయపడుతూ ఉండవచ్చు. అందును బట్టి మరి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ ముందు నడుచువాడు యెహోవాయే. ఎందుకనగా మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలపైన నడిపించినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. మరి వారు ఆహారం కొరకు మొరపెట్టినప్పుడు మాంసాన్ని మరి దేవుడు వారికి దయచేశాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూను ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు, అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు. భయపడాల్సిన అవసరంలా, దేవుని పైన ఆధారపడి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మికించి జీవిస్తున్నప్పుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి, శక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు తోడుగా ఉంటున్నాడు. ఐగుప్తులో నుండి మరి క్షేమకరముగా దేవుడు వారిని నడిపించాడు. మోషేకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. నమ్మకముగా మోషే ఉన్నాడు కాబట్టి మరి మోషే జీవితంలో అనేక అద్భుత కార్యాలు తన ప్రజల పట్ల మోషే ద్వారా జరిగించాడు దేవుడు. మరి యెహోషువ కూడా దేవుడు తోడుగా ఉంటాడు అని మోషే ఒక అభయాన్ని ఇస్తుంటాడు. అది మోషే మాటలు కాదు,
అది దేవుని యొక్క మాటలు. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతుంటున్నాడు. అందుకే ఇక్కడ పైభాగంలో మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట ఉండకుండా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. ఇక్కడ దేవుడు మరి యెహోషువ మోషేతో మాట్లాడుతుంటున్నాడు. మోషే యెహోషువతో ఇక్కడ 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ప్రియమైన దేవుడు మనకు ముందుగా మన దేవుడు ఉంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా సదాకాలం ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.